ఏవండి ఊతప్పమా అంటే అందరికీ ఇష్టమే. మరీ ఇష్టంగా తింటూ ఉంటారు. మరి బటర్ ఊతప్పమా చాలా తక్కువ మంది తినుంటారు. తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. మేమైతే మటుకు కాశీకి పోయినప్పుడు స్వామివారి దర్శనం చేసుకొని నాలుగో గేట్ నుంచి అలా ముందుకొచ్చాం. ముందుకు రాగానే కనపడింది బండి. అదేనండి ఊతప్పమాల బండి. దగ్గర పోయి చూస్తే అది బటర్ ఊతప్పమా అని తెలిసింది. మా వాళ్ళైతే ఇంక ఆగకుండా అక్కడికి వెళ్ళిపోయారండి. ఫేమస్ అంట కాశీలో ఈ బటర్ ఊతప్పం అయితే మటుకు వీళ్ళ దగ్గరే స్పెషల్ అని కూడా తెలిసిన తర్వాత మాకైతే మటుకు అందుకోసమే వెళ్ళాం. ప్యూర్ బటర్ తోటి మన ముందే వేసిస్తాడన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి తిన్నోళ్ళు మరీ మళ్ళీ తింటూనే ఉంటారు. కాశీకి అది పనిగా వచ్చినోళ్ళు ఇక్కడ బటర్ ఉతప్మా తింటారని తెలిసింది అక్కడ పోయిన తర్వాత మనకు. ఇది నంది రోడ్డుకి ఆపోజిట్లో ఉంది. నాలుగో గేట్ నుంచి వచ్చేటప్పుడు మనకు కంటపడుతుందన్నమాట. అంత అద్భుతంగా ఉంటది. వాసన అనేది గుమగుమలాడిపోతూ ఉంటది. ఇక్కడైతే మటుకు ప్రతి ఒక్కరు ఒకటి తినాలనుకో 4, 5 తినేస్తారండి. మీరు ఎప్పుడైనా కాశీకి పోయినప్పుడు తప్పకుండా ఈ బటర్ ఉతప్మాని ట్రై చేయండి. మేమైతే ట్రై చేసామండి. చాలా బాగుంది. చాలా బాగా నచ్చింది నాకైతే.